చాలామంది బ్యూటీస్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవుతుంటారు. అలా హర్రర్ సినిమాలో దెయ్యంగా భయపెట్టిన ఈ బ్యూటీ చాన్నాళ్ల తర్వాత పార్టీలో కనిపించింది. టాలీవుడ్ సెలబ్రిటీలతోనూ తెగ ఫోటోలు దిగేసింది. మరి ఈమెను కనిపెట్టారా? ఎవరో మమ్మల్ని చెప్పేమంటారా? 2019లో మిస్ ఇండియా రన్నర్ అప్ అయిన బాంధవి మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019గా కూడా నిలిచింది. అలాగే మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా కూడా బాంధవి గెలిచింది. మొదట్లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటించిన బాంధవికి మసూదా సినిమా వరకు సరైన ఫేమ్ రాలేదు. మసూదా తర్వాతే బాంధవి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయింది. అక్కినేని హీరో నాగ చైతన్యకు చాలా రోజుల నుంచి సరైన హిట్ పడలేదు. రీసెంట్గా వచ్చిన తండేల్ ఆ లోటు తీర్చింది. 100 కోట్లు వసూళ్లు కూడా వచ్చాయి. ఈ ఆనందంలో 2 రోజుల క్రితం హైదరాబాద్ టీమ్ అందరికీ పార్టీ ఇచ్చాడు. ఈ సెలబ్రేషన్స్కి వచ్చిన ఈ బ్యూటీ చైతుతో ఫోటో దిగింది. ఈమె ఎవరా అనుకుంటున్నారా? మసూదా సినిమాలో దెయ్యంగా నటించిన అమ్మాయే ఈమె. పేరు బాంధవి శ్రీధర్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో రన్నర్ అప్. కానీ మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది. ఈమె ఎవరా అనుకుంటున్నారా? మసూదా సినిమాలో దయ్యంగా నటించిన అమ్మాయి ఈమె. పేరు బాంధవి శ్రీధర్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో రన్నర్ అప్. కానీ మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది. కెరీర్ ప్రారంభంలో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. మసూదా చిత్రంలో దయ్యంగా చేసిన తర్వాత కాస్త ఫేమ్ వచ్చింది. ఇప్పుడు తండేల్ సక్సెస్ పార్టీలో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.